గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. పచ్చదనంలో చిచ్చు, 2.5 లక్షల చెట్లపై వేటు, 50కి పైగా జీవజాతుల బలి, హైకోర్టుకు బయోడైవర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం, ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవజాతులు కనుమరుగు, దేశంలోనే 4వ ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి గొడ్డలిపెట్టు, వ్యవసాయ సంబంధిత కీలక పరిశోధనలపైన పెను ప్రభావం, సర్కార్ అడుగులపై పరిశోధకులు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల దారదత్తంపై రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి ఉద్యమం. ఇక బగ్గుమన్న విద్యార్థి లోకం, వర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వొద్దని డిమాండ్, జీవో 55 రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టీకరణ, వ్యవసాయ వర్సిటీ ఉస్మానియా వర్సిటీలో పరిధిలో ఆందోళనలు, 4వ రోజు నిరసన జ్వాలలు, నాన్ టీచింగ్ ఉద్యోగులు సపోర్ట్ చేశారు ఈ ధర్నాలకి. పెట్టుబడులకు సానుకూలంగా తెలంగాణ, సీఎంతో మైక్రాన్ అధినేత సంజయ్ భేటీ. నిలబడతాం, కలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, కిరటంలో తిరిగి లేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధిని ఆశించకుండా పనిచేశాం, 10 ఏళ్లలో ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టలేదు, చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలమయ్యాం, ప్రచారంపై ఫోకస్ పెడితే మళ్లీ అధికారం దక్కేది, పక్కాగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతాం, పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే మనం ఫోటో ఒకటి చూస్తున్నాం. శ్రీకాంతాచారి తల్లి కాసో శంకరమ్మ నిన్న కేటీఆర్ అలాగే హరీష్ రావు గారితో కలిసి భోజనం చేశారు. వాళ్ళ ఇంట్లో జరిగే ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు శంకరమ్మ. అమెజాన్ క్రెడిట్ కేటీఆర్దే, నిజాన్ని పసిగట్టిన నెటిజన్లు, కాంగ్రెస్కు కౌంటర్లు. నీళ్ల లెక్క నిగూఢం, తెలంగాణలో పుష్కలంగా తాగునీరు, అయినా కోయినా నీళ్లెందుకు, కావాలనుకుంటే సాగర్ శ్రీశైలం నుంచి వినియోగించుకునే అవకాశం, అయినా కోయినా డ్యాం నుంచి నీళ్ల కోసం మహారాష్ట్రకు తెలంగాణ ప్రతిపాదనలు, ఆ 30 టీఎంసీలు మన రాష్ట్రానికి చేరైనా 1134 కిలోమీటర్ల ప్రయాణం వయా కర్ణాటక, ఇప్పటికే కన్నడ నాట తీవ్ర కరువు, ఈ నీళ్లను వాడుకోకుండా ఉంటుందా అని ఒక ప్రశ్న కనిపిస్తోంది. యాసంగి రైతులకు నీళ్లు ఇస్తారా, ఇవ్వరా, ధాన్యం సొమ్మును బోనస్తో ఇవ్వాలి, మిర్చి రైతులకు న్యాయం చేయాలి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, ఎమ్మెల్యే కోటాలో చిన్నారెడ్డి అద్దంకి, గవర్నర్ కోటాలో కోదండరాం, జాఫర్ జావేద్ 2 స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పెట్టుబడి సాయం తీరుబడిగా, నత్తనడకన రైతు బంధు సాయం పంపిణీ, మార్చి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం, పలుమార్లు స్పష్టం చేసిన సీఎం రేవంత్. నెల రోజుల్లో ఎకరంన్నర రైతులకే జమ అయింది, ఇంకా చెల్లించాల్సింది 6,500 కోట్లు, కేసీఆర్ హయాంలో సంక్రాంతి నాటికే పూర్తయ్యేవి. 3వ పులేది, విషాహారం తిన్న మరో పులి ఎక్కడుంది, ముఖ్యమంత్రి అసహాయ నిధి, నిలిచిపోయిన సీఎంఆర్ఎఫ్ చెల్లింపులు. స్వచ్ఛ సర్వేక్షణలో మెరిసిన బల్దియాలు, కరీంనగర్కు రాష్ట్రంలో 2వ స్థానం, జాతీయ స్థాయిలో 81వ ర్యాంకు, సిరిసిల్లకు రాష్ట్ర స్థాయిలో 7వ స్థానం. 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్రం, 9న ముగియనున్న సమావేశాలు. కులం మతం పేరుతో కర్ణాటకను పాడు చేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ దిగ్గజం మోహన్ దాస్ సూచన. సరయు ఓడిన రామాయణ వనం. ధార్మికమా, రాజకీయమా, అయోధ్య మహోత్సవానికి మేము హాజరు కాబోం, ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే విగ్రహ ప్రతిష్ఠ, రామాలయ ప్రారంభంపై శంకరాచార్యుల ఆగ్రహం. కొత్త ఏడాదిలోనూ కోతలే, భారీగా టెక్ ఉద్యోగుల తొలగింపులు. తెలంగాణ టుడే, తెలంగాణ ప్లాన్స్ టు సీక్ వాటర్ ఫ్రమ్ మహారాష్ట్ర అనే ఒక వార్త చూస్తున్నాం. పీపుల్ ఫెల్ ఫర్ ఫాల్స్ ప్రాపగండా సేస్ కేటీఆర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.